ఆంధ్రప్రదేశ్ మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు మనసులోని మాట బయటపెట్టారు. రాజకీయాల్లోకి రావాలని అనిపించిందని అందుకే రాజకీయాల్లోకి వస్తున్నట్లు వెల్లడించారు. మెరుగైన సమాజం కోసం పాటుపడేందుకే వస్తున్నట్లు తెలిపారు. అంతేకాని పదవులు ఆశించి మాత్రం కాదన్నారు. మాజీ సీఎం జగన్తో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు, వ్యక్తిగత కక్షలు అసలు లేవన్నది ఆయన మాట. జగన్ అక్రమాలను ఖచ్చితంగా బయటకు తెస్తానని కుండబద్దలు కొట్టారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కోడికత్తి సీను కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాజీ ఐపీఎస్ అధికారి మాట్లాడారు. ఊహించలేని విధంగా విధ్వంసం జరిగిందన్నారు. గడిచిన 5 ఏళ్లు ఊహించని డ్యామేజ్ జరిగిందని వెంకటేశ్వరరావు తెలిపారు. జగన్ పార్టీ పునాదులు నేరాలు, హత్యలు, అవినీతి, అరాచకం, అణిచివేత పునాదులపై నిర్మించారన్నారు. రాజకీయాలంటే కేవలం సంపాదన, అడ్డు వచ్చిన వారిని అణిచివేయటమని అన్నారు. ప్రజల గురించి ఆయనకు ఏమాత్రం పట్టలేదన్నారు. వయసు వచ్చిన దగ్గర నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వరకు ఆయన చేసిన పనులన్నీ ఇవేనన్నారు. ఆయన లాంటి మనస్తత్వం ఉన్నవారిని, సభ్యత సంస్కారం లేని వారిని పెంచి పోషిస్తారని, అలాంటి వారికే ప్రమోషన్లు సైతం ఇస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష నేతల ఇళ్ళు, ఆఫీసులపై దాడి చేసిన వారికి మాత్రమే ప్రమోషన్ ఆయన ఇస్తారని గుర్తు చేశారు. ప్రజలను కుల మత వర్గాలుగా విభజించి తన దోపిడీని సాగించాలనే ఆలోచన ఉన్న వ్యక్తి జగన్ అని అన్నారు. ఆయన్ని అనుసరిస్తే సమాజం ఎటువైపు వెళ్తుందో ఊహించలేమన్నారు. జగన్ అధికారంలోకి రాకముందు బలైన వ్యక్తి కోడికత్తి సీను అని చెప్పారు. దళిత యువకుడి జీవితాన్ని చిదిమేసిన వ్యక్తి జగన్ అని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఆ కేసుకు సంబంధించి ముఖ్యమైన పత్రాలు ఆయన మీడియాకు అందజేశారు. కోడికత్తి సీను వ్యవహారం మాత్రమే కాదని ఎన్నో విషయాల్లో ఆయన స్వభావం బయటపెట్టుకున్నారని వివరించారు. సమయం వచ్చినప్పుడు ప్రజలు మీడియా ముందు అన్ని వివరాలు చెప్తానని వెల్లడించారు. ఆయన తన మాటల వ్యవహార శైలిని గమనించిన వాళ్ళు మాత్రం అయితే జనసేన లేకుంటే బీజేపీలో చేరటం ఖాయమని అనుకుంటున్నారు. 2014-19 మధ్యకాలంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ చీఫ్గా వ్యవహరించారు ఏబీ వెంకటేశ్వరరావు. అయితే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక ఆరోపణలతో ఆయన్ని సస్పెండ్ చేసింది. గడిచిన 5 ఏళ్లు జగన్ ప్రభుత్వంపై పోరాటం చేశారు వెంకటేశ్వరరావు. పదవీ విరమణకు ముందు ఉదయం డ్యూటీలో జాయిన్ అయ్యి సాయంత్రం రిటైర్మెంట్ తీసుకున్నారు.